మన లైఫ్లో అందరికంటే మనల్ని హ్యాపీగా ఉంచేది ఎవరో తెలుసా? మనమే. ఈ రిలేషన్షిప్స్, బాండింగ్స్, ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో అంతకంటే ఎక్కువ సఫరింగ్ ఇస్తాయి. అలా సఫర్ అవడానికి రెడీగా ఉన్నప్పుడే మనం లైఫ్లో ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోవాలి. లైఫ్ ఈజ్ సో షార్ట్స్. మనకి నచ్చినట్టు మనం ఉండాలి తప్ప ఇది కరెక్టా, ఇది రాంగా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించుకొని క్యాలిక్యులేటెడ్గా బ్రతకాలంటే చాలా కష్టం. మనం ఈ లైఫ్ని పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి లీడ్ చేయట్లేదు, మనం హ్యాపీగా ఉండడానికి లీడ్ చేస్తున్నాం. సో ఎవరికి భయపడకు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. కానీ ఎథికలీ కరెక్టా రాంగా అని ఆలోచించకుండా మనకు నచ్చింది చేస్తే అందరూ మనల్ని అర్థం చేసుకోరు కదా జయ. మన తప్పులు మాత్రమే చూస్తారు. వీఆర్ లివింగ్ ఇన్ అ జడ్జ్మెంటల్ సొసైటీ సార్. ఎదుటి వాళ్ళకి నచ్చనిది, మనకి నచ్చింది ఏది చేసినా జడ్జ్ చేయడానికి ఎవరొకళ్ళు ఉంటారు. సో మనకి వాళ్ళ జడ్జ్మెంట్ కంటే మన హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళ కోసం నీ హ్యాపీనెస్ని వదులుకోవడం కరెక్ట్ కాదు కదా.